మనసు పొందాను, బాప్తీసం పొందాను. ఎప్పుడు పొందావు? ఓహో ఇప్పుడేడా బాప్తీసం పొంది దగ్గరగా 14 ఏళ్ళు అయింది. ఓ అమ్మ 30 మెలికలు తిరిగి చెబితే 14 ఏళ్ళు అయింది. ఎన్నిసార్లు బైబిల్ చదివా? చదువు ఎంత చదివావు? ఓ చదువు అప్పట్లో డిగ్రీ చేశాలే. డిగ్రీ. బైబిల్ ఎన్నిసార్లు చదివా? బైబిలా ఏందో ఎన్నిసార్లు చదువుతాం అనిపించినా ఏందో మరి అక్కడ వాంగనే ఏందో నాకు సావు కబురు చల్లగా చెబుతారు, ఒకసారి కూడా చదవలేదని. బతుకులు చల్లంగా ఉండా అనాలనిపించింది నాకు. ఎచ్చగా ఉండాలని కాదు, చల్లంగా ఉండాలని అనాలనిపించింది. ఒక్కసారి కూడా బైబిల్ చదవలేడు. డిగ్రీ చదివాడు, ఇంటర్ చదివాడంట, 10th చదివాడంట. అది చదవాలి కదరా అయ్యా బైబిల్. మారు మనసు పొంది బాప్తీసం పొంది అంతవరకు ఆగితే సరిపోతుందా? సత్యం తెలుసుకోవాలి కదా. బైబిల్ చదవాలి, అనేక సార్లు గ్రంథం చదవాలి, సువార్త చెప్పాల్సిన అవసరం వస్తే అవసరమైతే ఖురాన్ గ్రంథం చదివి కూర్చున్నా. ఇక్కడ హైందవ సాహిత్యం చదివి కూర్చున్నాం. వాళ్ళు అడిగితే వాళ్ళ దానిలో నుంచే నేను శుక్రవారం చూపించి చెప్పా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ముస్లిం సోదరులు అడిగితే వాళ్ళ దానిలో నుంచే చదవాలి కదండి. రోషం ఉండాలి కదా, సత్య విషయమైన రోషం ఉండాలి కదా, జీవితానికి ఒక గురి గమ్యం ఉండాలి కదా, ఒక అర్థం పరమార్థం ఉండాలి కదా. అరే బైబిల్ చదవరేందండి, నాకు అర్థం కాదు. బైబిల్ చదవాలి. మగ పిల్లలకు చెబుతున్నా, వాళ్ళకి రోషం లేకపోతే ఆడపిల్లలు మీరన్నా రోషం తెచ్చుకొని తెగబడండి. మనం సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం కలిగి మనం సత్యంలో నడవాలి, అనేక మందిని నడిపించాలి. మనం రైట్ పొజిషన్లో ఉండాలి, అనేక మందిని రైట్ పొజిషన్లో నిలబెట్టాలి. మన బాధ్యత. రోషం లేని బతకకూడదు. అన్యాయం జరుగుతుంటే, దుర్బోధ జరుగుతుంటే, మోసపూరిత బోధ జరుగుతుంటే రాజీ పడకూడదు. కొంతమంది అబద్ధాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అది భలే బాగుంటుంది. అసలు ఇది కరెక్ట్, అసలుకి వాళ్ళని మనం ఏమనకూడదు, మనల్ని వాళ్ళు ఏమనరు. అసలు మనం పెట్టింది వాళ్ళు తింటారు, వాళ్ళు పెట్టింది మనం తినాలి. అసలు అట్టు ఉండాలి. అసలుకి అది అసలు గొడవే ఉంటుంది. అసలు ఈ శాలే మన లాంటి వాళ్ళు అసలు తగాదులు పెడుతుంది. శుభ్రంగా వాళ్ళు పెట్టింది తింటే గొడవ ఉంటుందిగా. నేను తినమన్నకాడే కదా తగాదు వస్తుంది. నన్ను అడిగాడు అనుకో, తీసుకుంటావు తిను అన్నాడు అనుకో, నేను అదే చెబుతాను. నేను నమ్మింది ఏదో ఒకటి నమ్మాను బాబు, మొక్కినా అక్కడే, ఏదైనా అడిగినా అక్కడే, ఏదైనా పొందినా అక్కడే, ఇంకో దానికి మొక్కేది లేదు, చేయి జాపేది లేదు అంట. అప్పుడు నేను తిట్టినట్టు అయిద్దా? మరి ఏం చెప్పినట్టు అయింది? ఒక స్త్రీ తన భర్తను గురించి చెప్పినట్లు అయింది. నాకు ఒక భర్త ఉన్నాడు, నాకు ఒక హస్బెండ్ ఉన్నాడు రా బాబు. ఒక స్త్రీ తన భర్తను గురించి చెప్పినట్లు. నేను ఏది అడిగినా, చీర అడిగినా, ఆహారం అడిగినా, పాత్రలు అడిగినా, ఏది అడిగినా ఆయన్ని అడుక్కుంటాను, ఆయన దగ్గరే పొందుకుంటాను. కనపడ్డ వాడి దగ్గర చేయి చాపితే నేను పతివ్రతను ఎలా అవుతాను? నాకు అక్కర్లేదు. లేఖనం ఎన్ని వచనాలు స్పష్టంగా చెప్పింది. ఏం బోధ అని చెప్పింది? విగ్రహార్పితం తినొచ్చు అనే బోధ. చూడండి, ప్రకటన గ్రంథం 2:20 ఒకసారి చదవండి మళ్ళీ. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. చూడండి, మోసపుచ్చు బోధ. 14 వచనం చదువు, 2:14. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. చూడండి, సరిగా చూసి కళ్ళు దగ్గర పెట్టుకొని చూసి ఇక లైన్లో నిలబడండి. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. విగ్రహార్పితం తినొచ్చు అనే బోధ ఉరియొడ్డే బోధ అంట. 20వ వచనంలో మోసపుచ్చే బోధ, 14వ వచనంలో ఉరియొడ్డే బోధ. మరి ఎంత బాగా వాళ్ళు బోధిస్తుంటే ఎలా రాజీ పడుతున్నారు ప్రజలు? వాక్యం ఏం చదివారు? వాక్యం తెలియదు కాబట్టే లోబడ్డారు. అదే వాక్యం చదివిన వాళ్ళైతే, అరే ఇతను ఎలా బోధిస్తున్నాడు, వాక్యం అలా ఉంది కదా అని పసిగడతారు, జాగ్రత్త పడతారు. అందుకే ఈరోజు అన్ని రెఫరెన్స్లు అన్నీ చూపించి స్పష్టంగా మీతో మాట్లాడాను. ఇప్పుడు దేనికోసం సిద్ధపడాలని చెప్తున్నాను? సత్య విషయమై రోషంతో సిద్ధపడాలా, లేకపోతే మనకెందుకులే అవన్నీ, బైబుల్ తీసుకున్నామా, సంకలో పెట్టుకున్నామా, పోయామా, వచ్చామా, ఎవడు ఏదన్నా బోధించుకొని ఏ గుంపెటన్నా బడి పోని, మనకు అనవసరం. ఇది చచ్చు క్రైస్తవ్యం. ఏం క్రైస్తవ్యం? సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల భత్యములపై భ్రాంతులు నిలిపి. ఇప్పుడు మార్చి పాడాలా. సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు జనుల దయలను పొందను గోరి. సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు జనుల దయను పొందగను గోరి. చిత్త
చిత్రమగు అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించే, చిత్రమగు అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించే సూత్రధారుల చేరరాదయ్యా, నీవెంత కాలం వారి చెంత నుందువోరయ్యా. సూత్రధారుల చేరరాదయ్యా, నీవెంత కాలం వారి చెంత నుందువోరయ్యా. క్రైస్తవుండా కదలిరావయ్యా, కలుషాత్ములకు నీ సిలువ శక్తిని చాటదేవయ్యా. దేవునికి మహిమ. సత్య విషయమైన రోషం ఉండాలి. సత్యమునకు భిన్నమైన బోధ వినబడ్డప్పుడు దాన్ని ప్రశ్నించాలి, ప్రతిఘటించాలి, ఎదిరించాలి. రాజీ పడదామా, ప్రతిఘటిద్దామా? వాళ్ళని దూషించొద్దు, ద్వేషించొద్దు, అలాగని రాజీ కూడా పడద్దు. వాళ్ళు రాజీ పడుతున్నారా? యేసుప్రభుని భయంకరంగా తిడుతున్నారు, మరియమ్మను భయంకరంగా తిడుతున్నారు, క్రైస్తవుల్ని, సేవకుల్ని, సేవకుల భార్యలతో సహా భయంకరంగా తిడుతున్నారు. ఎంత మూర్ఖంగా ఉన్నారంటే అంత మూర్ఖంగా ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఎలాగా మీరు ఆమోదిస్తారండి? కాబట్టి ఎన్ని ప్రతిఘటనలు ఎదురైనా, అవసరమైతే హతసాక్షి మరణమే ఎదురైనా, ఇంత మాత్రం రాజీ పట్టం ఆనాటి క్రైస్తవులకు తెలియకనా? తమ విశ్వాసం కోసం రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, అగ్ని చేత కాల్చబడ్డారు. ఇంత మాత్రం రాజీ పట్టం చేతగాకనా, తెలియకనా, తెలివి లేకనా? ఈరోజు ఈ భ్రష్ట బోధకులు లేచి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా తెర మీదకి తీసుకొచ్చి అందరికీ తప్పుడు మాదిరిస్తున్నారు. వీళ్ళని అనుసరించే వాళ్ళంతా భ్రష్టులు అవటం ఖాయం, భ్రష్టు పట్టడం ఖాయం, నాశనం అవటం ఖాయం, నరకాగ్నికి వెళ్ళడం ఖాయం. దయచేసి ఇటు బోధలను విశ్వసించక తిప్పికొట్టమని, ఎదిరించమని, ప్రశ్నించమని మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను. మనమందరం అలాంటి వాళ్ళమై ఉండాలనేది దేవుని చిత్తమని మీకు బైబిల్లో చూపించాను. పాస్టర్లలో కూడా చైతన్యం రావాలా? బాయ్, చాలామంది ఉన్నాళ్లే, మనకెందుకు? నేను చూపించిన సిగ్నల్ ఏందో అర్థమైంది, వాళ్ళకి మీకు కూడా అర్థమైందా? ఏంది ఇది? బేబీలు వాక్యం చదవాలి, రోషం పుట్టాలి. దేవుని సత్యము సమాధి చేయబడుతుంటే, దేవుని సత్యాన్ని అణగదొరికి అబద్ధ బోధలు పెచ్చు మేరతంటే గుండె మండాలి. కొంతమంది పోయి ఆళ్ళ దయను కోరి వాళ్ళతో సహవాసం చేస్తుంటారు. వీళ్ళు సంఘానికి ఏం మాదిరి ఇస్తున్నారు? అదేమంటే మేము అందరినీ కలుపుకుంటాం, మాకు ప్రేమ ఎక్కువ. సంఘం భ్రష్టు పట్టిపోయిద్ది. అది ఎట్లా అది ఎట్లా కరెక్ట్ అవుతుందండి? వాళ్ళ దయ ఎవడికి కావాలండి? పౌలు ఏమన్నాడండి? ఈ సున్నతి సంబంధులకి, వదరబోతులకు లోబడుటకు ఒక్క గడియ కూడా మేము ఒప్పుకోలేదన్నారు. ఒక్క గడియ కూడా ఒప్పుకోలేదు. పౌలు నీ పొజిషన్లో ఉంటే ఇంత దారుణమైన అబద్ధ బోధలు చేసే వాళ్ళతో పోయి కలుసుకుంటాడా? పౌలు నీ స్థానంలో ఉంటే ఇంత దారుణమైన, ఘోరమైన సంఘాన్ని నాశనం చేసి భ్రష్టు పట్టించేటువంటి బోధకులతో పోయి కలుసుకుంటాడా? ప్రతి సంఘంలో కొన్ని పొరపాటు బోధలు ఉంటాయండి, కానీ కొన్ని ప్రమాదం తక్కువగా ఉన్న బోధలు ఉంటాయి, కొన్ని ఎక్కువ ప్రమాదం కలిగిన బోధలు ఉంటాయి, ఏకదం నరకానికి ఈడ్చికెళ్ళే బోధలు ఉంటాయి. అలాంటి వ్యక్తుల విషయంలో ప్రతి సేవకుడు కూడా బుద్ధి కలిగి, మెలకువ కలిగి, పౌలు వంటి రోషం కలిగి ఉండాలి. సత్య విషయమైన రోషం లేకపోతే ఎట్లండి? పాస్టర్ అయినా, విశ్వాస అయినా, నేను చెబుతున్నా, షాలేము రాజన్నని వెంబడించేవాళ్ళు చచ్చుదద్దములై ఉండటానికి లేదో. నా ఒక్కడి స్వరమే కాదు, నా బిడ్డల గళాలన్నీ లేవాలి యేసు నామములో, నా బిడ్డల గొంతుకలన్నీ లేవాలి యేసు నామములో. నా బిడ్డలు ఆర్డినరీగా ఉండేవాళ్ళై ఉండకూడదు. నా బిడ్డలు వాక్యాన్ని ధ్యానించే వాళ్ళై, సత్యం పక్షంగా ధ్వజమెత్తే వాళ్ళై ఉండాలి. ఆత్మలు నశించిపోతుంటే చూస్తా ఊరుకోకూడదు. అంతేకాదు, సత్య దూరమైనటువంటి, సత్యభ్రష్టమైనటువంటి బోధలకు జరుగుతుంటే తల వంచి ఊరుకోకూడదు, లోబడకూడదు. రేపు అడుగుతాడు లెక్క. నీ చెవులకి అంత దారుణమైన బోధలు వినపడితే ఏం చేసావు నువ్వు అంటే, ప్రభువా నేను ఆదివారం చర్చికి పోయి అని చెబుతావా? నోట్లు వేలేసుకొని కూర్చుని తండ్రి స్తోత్రం అంటావా? థు అంటాడు. ఒకప్పుడు సత్యం తెలియక అజ్ఞానంలో బతికాం, సత్యం తెలుసుకొని సత్యంలోకి వచ్చాం, ప్రభువులోకి వచ్చినాక సంఘంలో రకరకాల బోధలు ఉన్నాయని అర్థమైంది. వాటిని ఎదిరించాలి. సత్యం కొరకు రోషంగా ఉండాలి, ప్రభువు కొరకు భారం కలిగి ఉండాలి.